హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ద క్రియేటర్. ఇవాళ అయితే నేను మీ ముందరికి మంచి టాపిక్తో వచ్చేసాను. అలాగే బ్యాంగిల్స్, మట్టి గాజుల కలెక్షన్తో అయితే వచ్చేసానండి. మీరు బ్యాంగిల్స్ చూస్తూ ఉండండి, అలాగే కలెక్షన్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇవాళ టాపిక్ ఒకటి ఎంచుకున్నానండి. సో నన్ను ఒక 2-3 ఆడవాళ్ళు అయితే అడిగారండి, ఏంటి అని అంటే ఏదన్నా స్మాల్ స్కేల్ బిజినెస్ గురించి ఐడియాస్ ఇవ్వండి, లేదు అంటే కనుక అసలు పెట్టుబడికి మనం డబ్బులు ఎలా అమర్చుకోవాలో మాకు ఒక్కసారి సలహా ఇవ్వండి అక్క అని. నేను అంత పెద్ద బడ్జెట్ ప్లానర్ని అయితే కాదు, కాకపోతే నేను ఎలా చేసుకుంటాను, నేను మనీ ఎలా సేవ్ చేసుకుంటాను అనేది మీకు చెప్దామని ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో మీరు కలెక్షన్ చూస్తూ ఉండండి. నేను మీకు కొన్ని నాకు తెలిసిన నేను ఫాలో అయ్యే ఐడియాస్ అయితే చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సేవింగ్ వీడియోస్ని చాలా బాగా ఫాలో అవుతున్నారు. నేను ఆ కామెంట్స్ అన్నిటి గురించి కూడా ఒక చిన్న వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. నాకు కొంచెం బిజీ స్కెడ్యూల్ వల్ల, హెక్టిక్ టైం టేబుల్ వల్ల నేనైతే చేయలేకపోతున్నాను వీడియోస్ అనేవి కంటిన్యూస్గా. ఇక్కడి నుంచి అయితే మీకు ఎటువంటి ఆపడం అనేది లేదు. సో నా వీడియోస్ని ఇంకా లైక్ చేస్తారని, లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి చేరుతుంది ఈ వీడియో అనేది. సో సేవింగ్ వీడియోస్ అనేవి చేద్దామని అనుకుంటున్నాను. సో టాపిక్లోకి వెళ్ళిపోతే కనుక, మనం బడ్జెట్ ప్లానింగ్ అనేది మనం ఫస్ట్ నుంచి అలవాటు చేసుకోవాలండి. మ్యారీడ్ ఉమెన్ అయితే మ్యారేజ్ అవ్వంగానే, బిఫోర్ మ్యారేజ్ అయితే పిల్లలుగా ఉన్నప్పుడు అయితే పాకెట్ మనీస్ ఇస్తారు కదండి పెద్దవాళ్ళు, ఆ మనీని సేవ్ చేసుకోవడం అనేవి నేను అలాగే చేసేదాన్నండి. మా ఇంట్లో ఎక్కడ మనీ ఉంటాయంటే మా వాళ్ళు నా బ్యాగ్లో ఉంటాయని నా బ్యాగ్ అంతా క్రాస్ చెక్ చేసేవాళ్ళు నేను పడుకున్నప్పుడు చూసి. సో ఇదొక టిప్ అనమాట. మినిమం 100 రూపీస్, అప్పట్లో ఎక్కువ, మినిమం 100 రూపీస్ అయితే దొరికేవి నా బ్యాగ్ అంతా క్రాస్ చెక్ చేస్తే. సో అలా దాచుకోవచ్చు అమౌంట్ అనేది. అండ్ ఇంకొకటి, మ్యారేజ్ అయిపోయినాక భర్త యొక్క ఇన్కమ్ మన ఇన్కమే కాబట్టి మనం కరెక్ట్గా బడ్జెట్ అనేది వేసుకున్నట్టయితే కనుక మనం పొదుపు అనేది చేయొచ్చు అనమాట. అండ్ నేను ఎలా చేస్తాను అంటే, ఉన్న ఇన్కంలోంచి ఫస్ట్ 20% కంపల్సరీగా దాయాలి అనే మైండ్ సెట్ అనమాట మా ఇద్దరిది కూడా. ఫస్ట్ దాచి తర్వాత మేము మిగిలినవి ఖర్చు పెట్టుకుంటాము. మిగిలినవి మొత్తం ఖర్చు పెట్టేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ దాయడం అయితే కంపల్సరీ ఉంటుంది. సో అలా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక 5,000 మన సంపాదన అనుకోండి, అందులోంచి 1,000 రూపాయలు ఆర్ 1,500 దాచేయడం, మిగతావి ఉన్న వాటిలోనే అడ్జస్ట్ అవ్వడం, అంతే. నెక్స్ట్ కంపల్సరీ అనుకున్నవి, తప్పవు అనుకున్నవి ఖచ్చితంగా మనకి చెయ్యాలి కాబట్టి, ఆప్షన్ లేదు కాబట్టి అవి కంపల్సరీ చేసుకోవడం. నెక్స్ట్ ఇంకా ఐడియాస్ ఇవ్వండి అని అడిగారు. ఐడియాస్ అయితే ఏంటి అంటే, మనీ సేవ్ చేసుకున్నాక ఇంట్లో కనుక యాక్సెప్టెన్స్ ఉంది, మనం చేసుకోగలం అన్న ధైర్యం ఉంది మనకి అనుకుంటే కనుక, ఇలా నాలాగా స్మాల్ స్కేల్ బిజినెస్ అయితే ఇంట్లో స్టార్ట్ చేసుకోవచ్చు. నేను ఇలా బిజినెస్ స్టార్ట్ చేశాను. ఫస్ట్లో భయం వేసింది నాకు కూడా. కాకపోతే ఇప్పుడు నేనున్న పరిస్థితిని చూసుకున్నట్టయితే కనుక నాన్ లోకల్ అండ్ లోకల్ 2 చోట్ల నాకు కస్టమర్స్ అయితే ఉన్నారు. సో ఆన్లైన్లో కూడా నేను స్టార్ట్ చేశాను కాబట్టి మీకు ఇవ్వగలుగుతాను. మట్టి గాజులు కూడా నేను ఆన్లైన్ కొరియర్ అయితే చేస్తాను. సో నా దగ్గర కలెక్షన్స్ వచ్చేసరికి జ్యువెలరీ అండ్ గాజులు పెట్టాను ప్రస్తుతానికైతే గనక. సో స్మాల్ స్కేల్ బిజినెస్ అన్నాను కాబట్టి స్మాల్ స్కేల్లోనే పెట్టుబడితో పెట్టుకున్నాను. గోయింగ్ సూపర్ గుడ్ అండి. అండ్ నా బిజినెస్ని ఆన్లైన్ చేయడం ద్వారా మీ ఎంకరేజ్మెంట్ దొరుకుతుందని అయితే దీన్ని ఆన్లైన్ చేయడం జరిగింది. సో మీకు ఈ కలెక్షన్స్లో ఏదైనా సరే నచ్చినట్టయితే కనుక స్క్రీన్ షాట్ తీసి నాకు ఒక్కసారి నేను నంబర్ ఇస్తాను, స్క్రీన్ షాట్ సెండ్ చేయండి.
వాట్సాప్ ఒకటేనండి, కాల్స్ అయితే చేయొద్దు. ఎందుకు అంటే నాకు కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా, సో నేను అది చూసుకుంటూ ఇంట్లో బిజినెస్ చూసుకుంటూ ఇన్ని మల్టీ టాస్కింగ్ లాగా ఉంటుంది కాబట్టి సో ప్లీజ్ వాట్సాప్ చేయండి. నేను ఖాళీ అయినప్పుడు తప్పకుండా చూస్తాను. నాకు ఇలా ఆర్డర్స్ చాలానే వస్తున్నాయండి. సో థ్యాంక్ యూ అందరికీ. నన్ను ఇలాగే ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మీకు ఒక్కసారి నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి. చూసిన తర్వాత మీకు ఏ వీడియో నచ్చింది అని అనిపిస్తే ఆ వీడియోలో మీకు సేవింగ్ టిప్స్ నచ్చితే కనుక సేవింగ్ టిప్స్ ఫాలో అవ్వండి. అండ్ ఇంకా సేవింగ్స్ అంటే కనుక పిల్లలు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, ఐస్ క్రీమ్ కొనుక్కుంటామని, అవి కొనుక్కుంటామని, ఇవి కొనుక్కుంటామని వాళ్ళకి మనీ ఇవ్వండి. 30 రూపీస్ ఏదైనా ఇస్తే మీరు కొనుక్కోవడానికి 30 రూపీస్ లేదే ఈ రోజుల్లో ఏం రావట్లేదు. 20 పెట్టి కొనుక్కొని 10 సేవ్ చేసుకోవడం నేర్పించండి. ఇలా ఈ 2 మంత్స్ హాలిడేస్ని వేస్ట్ అవ్వకుండా మీరు ఎలా పిల్లలతో సేవింగ్స్ చేయాలి అనేది ఒక ప్లాన్ వేసుకోండి. పిల్లలకు కూడా చెప్పండి, నాన్న మనం డబ్బులు దాచుకోవాలి అని. అలాగే నేను మా అబ్బాయితో అలాగే చేయిస్తానండి. సో నేను ధైర్యంగా అయితే చెప్తాను, పిల్లలకి సేవింగ్స్ అయినా ఖర్చు పెట్టడం అయినా 2 మన నుంచే వస్తాయి, మన చూసే వస్తాయి. కిడ్డీ బ్యాంక్ ఒకటి పెట్టండి. వాళ్ళు 500 దాచినా వాళ్ళ గ్రేట్ అయ్యేలాగా ఫీల్ అయ్యేలాగా చూపించండి. ఆ వస్తువు ఏదన్నా ఆ మనీ పెట్టి వస్తువు కొనిపెట్టండి. అప్పుడు మనం డబ్బులు దాచుకుంటే ఏదన్నా వస్తువు కొనుక్కోవచ్చు అనే ఐడియా వాళ్ళకు వస్తుంది. సో లేదు, స్కూల్ ఫీజులో వీళ్ళు దాచుకున్న అమౌంట్ వేయండి. అప్పుడు నా స్కూల్ ఫీజులో కొంత అమౌంట్ నేనే ఇచ్చాను అన్న ఫీలింగ్తో కూడా మనీ దాస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.